ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడు ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేత విశ్రాంతి దినము ఆచరించవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. ఇక్కడ చదివిన వాక్య భాగంలో మోషే ఇజ్రాయెల్ ప్రజలకు తెలియపరుస్తున్నటువంటి మాట, నీవు ఐగుప్తులో దాసుడు ఉండగా నీ దేవుడైన యెహోవా బాహుబలము చేత నిన్ను అక్కడ నుండి విమోచించనని నువ్వు జ్ఞాపకము చేసుకొనుము. ఈ జ్ఞాపకము చేసుకొనుము అనే మాట ఈ ద్వితీయోపదేశ కాండంలో 11 సార్లు పైనే వ్రాయబడి ఉన్నది. జ్ఞాపకము చేసుకొనుడి అని చెప్పడంలో గల ఉన్న ఉద్దేశం ఏంటంటే, మనుషుని యొక్క నైజం దేవుని ద్వారా పొందినటువంటి ప్రతి మేలును మనుషుడు మర్చిపోయి జీవిస్తున్నటువంటి ప్రజలను చూస్తాం. కీర్తనకారుడైన దావీదు తను రాసిన 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము